తెలుగు తల్లికి జలహారతి పేరుతో మరో భారీ సాగునీటి ప్రాజెక్ట్ చేపట్టింది ఏపీ ప్రభుత్వం. సుమారు 80,000 కోట్ల రూపాయలతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టుతో 80 లక్షల మందికి తాగునీరు అందించొచ్చని చెప్తున్నారు. గోదావరిలో స్టిల్ నీళ్లు వస్తున్నాయి. నేను ఇక్కడ కూడా చూస్తే 2,989 టీఎంసీ నీళ్లు ఫ్లడ్ వాటర్ సముద్రంలోకి పోతా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సమగ్రంగా రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేవనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను. కనీసం ఒక 300 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా తీసుకురావడం, ఇక్కడ కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా రెండుకి నీళ్ళు ఇచ్చిన తర్వాత కనీసం 2 టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ల వరకు తీసేపేడుగా 3 ఫేసెస్ ఉన్నాయి. ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 5 జిల్లాలు, కృష్ణా, గుంటూరు, దెన్ ప్రకాశం, దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతన కర్నూలు కొద్దిగా టచ్ అడుగు వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి. ఎడ్ చేయాలో చూస్తాం. అక్కడ నంద్యాల ఆ ఏరియా అంతా వస్తుంది. కడప, అనంతపూర్, చిత్తూరు, టోటల్ నెల్లూరు, మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది. ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు. దీనివల్ల అదనపు ఆయకట్టు వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి. విత్ స్టేట్ సముద్రంలో పోయిన నీళ్ళు మనం తీసుకుంటున్నాం, వాళ్ళు ఏం తీసుకోవడం లేదు కదా. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పైన తీసుకుంటున్నారు, లేకుంటే రేపు పైన కట్టుకుంటారు ఎవరిన శక్తి ఉంటే, అది వేరే విషయం. ఇప్పుడు మహారాష్ట్ర కట్టారు కృష్ణా పైన, మనం ఆపగలిగామా? ఆపలా కదా. కర్ణాటక కట్టారు, ఆపలేకపోయాం కదా. ఇవన్నీ ఉంటాయి. అల్టిమేట్గా వాటర్ ఈజ్ వాటర్, హౌ టు హార్నెస్ వాటర్ at most efficiently for our community.